ఇక్కడే ఒక ప్రసిద్ధ రైటర్ చెప్పిన ఒక కొటేషన్ ఒక ఇంటర్వ్యూలో తల్లావచ్చల పతంజలి శాస్త్రి గారు ఆయన రాసిన రామేశ్వరం కాకులు అనే పుస్తకానికి కథల పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ వారి పురస్కారం కూడా లభించింది. పతంజలి శాస్త్రి గారు ఒక ఇంటర్వ్యూలో ఇలా పేర్కొన్నారు: విత్తనం మొలకెత్తటానికి, అన్నం ఉడకటానికి, తిన్నది జీర్ణం కావటానికి కూడా సమయం పడుతుంది. వేగిరించటం తగదు. చాలా గొప్పగా చెప్పాడు. అంటే సాహిత్యంలో చేయాల్సిన కృషికి దీన్ని అన్వయించి చూస్తే విత్తనం నిజంగా భూమిలో పడ్డ ఒక వరి, అది విత్తనము దాన్ని భూమిలో కొంత కాలం ఉండాలి. ఇలా వేయగానే అలా మొలక రాదు. మొలకెత్తడానికి కొంత టైం పడుతుంది. ఆ మొలకెత్తిన దాన్ని ఆ ధాన్యాన్ని తెచ్చి మనము మిల్లులో ఆడితే బియ్యం వస్తాయి. బియ్యాన్ని కడిగి పొయ్యి మీద పెడితే అది ఇలా పెట్టగానే అది ఉడికిపోదు. దానికి ఉడకటానికి కొంత టైం కావాలి. ఆ వేడి వేడి ఉడుకుడుకు అన్నం మనం తిన్న తర్వాత కడుపులోకి వెళ్ళగానే అరిగిపోదు. దానికి కొంత టైం పడుతుంది. కనుక ఎట్ ఎవ్రీ స్టేజ్, ఎట్ ఎవ్రీ ప్రాసెస్ దాని టైం దానికి పడుతుంది కనుక రాయటంలో కూడా మనం ఇవాళ ఒక చేయి తిరిగిన రచయిత కావాలని వేగిరం పట్టడం తగదు. దానికి కాస్త వెయిట్ చేయాలి, ఓపిక కావాలి అని పతంజలి శాస్త్రి గారు చెప్తున్నాడు. మన తల్లి గర్భంలో ఎవరైనా సరే తల్లి గర్భంలో 9 నెలలు గడిపితేనే ఆలాపించడం నాకు 4 నెలల్లోనే నేను ప్రపంచంలోకి వచ్చేయాలని ఆరాటపడితే కాదు. ప్రతి దానికి ఇట్ హ్యాడ్ ఇట్స్ ఓన్ టైము, స్కెడ్యూల్స్ ఉంటాయి కనుక దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని సాధన మాత్రం మానకండి అని నేను చెప్తూ మన మెయిన్ సబ్జెక్టులోకి వెళ్దాము. మెయిన్ సబ్జెక్ట్ దేని గురించి మాట్లాడుకుంటున్నామంటే రచయితగా మనము విషయాన్ని సేకరించడానికి అనుసరించాల్సిన పద్ధతులు ఏమిటి, కొత్త అన్నీ మనకే తెలియవు. తెలియని విషయం మీద తెలిసిన వాళ్ళని, ఆ వృత్తిలో ఉన్న వాళ్ళ నుంచి మనం విషయాన్ని సేకరిస్తాము. విషయాన్ని బ్రాడ్గా మనకి ఏం కావాలి, ఏ విషయం కావాలంటే ఏ సోర్సెస్ నుంచి మనం సేకరించుకుంటామనే అంశాలని మనము క్రితం సెషన్లో తెలుసుకున్నాము. ఆ క్రమంలోనే విషయ సేకరణలో ప్రధానంగా మనము ప్రశ్నించటం ద్వారా ఎలా విషయాన్ని సేకరిస్తాము అనేది, ప్రశ్నలు ఏమిటి, ఎన్ని రకాలుగా మనము ప్రశ్నలు అడగచ్చు, ప్రశ్నలు అడగటంలో అడిగే క్రమంలో ఎలాంటి స్కిల్ మనం చూపించాలి అనేది మనము ఈ సెషన్లో తెలుసుకుందాం. నిత్య జీవితంలోనండి మనకి తెలియకుండానే చాలా ప్రశ్నలు, అన్ని ప్రశ్నలే. ఏంటి వాళ్ళ బస్సుల స్ట్రైక్ కదా, మరి నువ్వు ఎలా వెళ్తున్నావు ఆఫీస్కి అంటాం, ప్రశ్న. అన్నం వండావా, ఆఫీస్కి టైం అవుతుంది, తొందరగా వడ్డించు, అన్నం వండావా, ఒక ప్రశ్న. నిత్య జీవితంలో మనము ప్రశ్నలతోనే మనం గమనించంగానే ప్రతిదీ ప్రశ్నలతోనే మనము ముందుకు వెళ్తూ ఉంటాం. ఈ పూట ఏం కూర చేశావు అని మీ మదర్ను, మీ అర్ధాంగినో అడిగితే ఒక ప్రశ్న, ఆల్రెడీ మీకు ఆ పూట కూర వండుతారు అనే సంగతి మీకు తెలుసు. అంటే ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది అంటే, మీరు ఒక ప్రశ్న అడుగుతున్నారు అంటే దానికి సంబంధించిన ఒక సమాధానం మీలోనే ఉంది. సమాధానం లేకుండా ప్రశ్న అనేది అసలు జనరేటే కాదండి. అది ప్రధానం గుర్తుపెట్టుకోండి. దానికి సంబంధించిన ఏదో ఒక ఫౌండేషన్, బేసు అనేది మైండ్లో ఉంటుంది. మైండ్లో అది రాకుండా ప్రశ్న లోపల నుంచి జనరేట్ కాదు. మీ మదరు భోజనం కూర వండుతారని తెలుసు, కూర వండుతారని పక్కాగా తెలియబట్టే ఏ కూర అది, చిక్కుడుకాయ కూర, వంకాయ కూర, బెండకాయ కూర అన్న చిన్నపాటి దీనికోసం అడుగుతున్నారు తప్పితే వేరే కనుక క్వశ్చన్ సమాధానం మనలో లేకుండా ప్రశ్న అనేది ఉత్పన్నం కాదు. మౌలిక విషయం, దానికి సంబంధించిన పరిజ్ఞానం మనకి కావాలి అనేది ప్రధానంగా దృష్టిలో పెట్టుకోండి. 2 విషయాలు నేర్చుకున్నాం ఇప్పటిదాకా. ఏంటంటే నిత్య జీవితంలో మనము
దైనందిన కార్యకలాపాలు అన్నీ కూడా ఏ సంభాషణ అయినా సందేహమైనా కూడా మనం అవతలి వాళ్ళని ప్రశ్నలని అడుగుతాము. ఆ ప్రశ్నల రూపంలోనే సమాధానాల్ని రాబట్టుకుంటూ ఉంటాము. తర్వాత మనము అవతలి వాడికి ప్రశ్న రూపంలో ఏమి ఇస్తున్నాము, ఎలా ఇస్తున్నాము అనే దాన్ని బట్టే దానికి తగ్గ సమాధానం పొందుతాం. ఒక క్వాలిటేటివ్గా మీరు ఒక ప్రశ్న, ఒక ఆలోచనాత్మకంగా అవతల వ్యక్తిని తట్టి లేపే విధంగా ప్రశ్న ఉంటే మీకు ఆ రకమైనటువంటి ఆలోచనాత్మకమైనటువంటి ఒక సమాధానం దొరుకుతుంది. క్యాజువల్గా నాన్ సీరియస్గా మీరు ఒక ప్రశ్న అడిగితే ఒక నాన్ సీరియస్ సమాధానమే వస్తుంది. అంటే మీరు ఒక ప్రశ్నని ఎలా సంధిస్తున్నారు, ఏ యాంగిల్లో సంధిస్తున్నారు, ఏ టార్గెట్ని ఎయిమ్ చేసుకొని దాన్ని కొడుతున్నారు అనేది ఇక్కడ ప్రధానంగా మనము ప్రశ్నని ఏ రూపంలో ఏమి ఇస్తే అదే పొందుతాం సమాధానం. అట్లాగే మనము ఎవరితో అయినా సంభాషణ మొదలుపెట్టేటప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చాలా కీలకం అండి. ఫస్ట్ క్వశ్చన్ అనేది మనం అవతల వ్యక్తిని సంభాషణని రోల్ అవటానికి వీలుగా అతని కంఫర్ట్ జోన్ ఏమిటో తెలుసుకొని ఆ మూడికి తగ్గట్టుగా మనము మొదటి ప్రశ్న అడగాలి. మొదటి ప్రశ్న ఎదుటివాడిని ఏదో ఇబ్బందుల్లో పెట్టడానికే మొదటి ప్రశ్న ఏం చేస్తే అవతల వాడు చిరాకు పడతాడు. ఇంకా నోరు మెదపటానికే అతను ముందుకు రాకపోవచ్చు. మూడంతా కూడా ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు నన్ను ఎవరైనా మాట్లాడుతుంటే నాకు బాగా ఇష్టమైన సబ్జెక్ట్స్ కొన్ని ఉంటాయి. ఆ ఇంట్రెస్టెడ్ సబ్జెక్ట్స్ గురించి నాతో ఎవరైనా మొదట అది టెలిఫోన్ కావచ్చు, ముఖాముఖి కావచ్చు, నాతో దాని రిలేటెడ్గా ఒక ప్రశ్న సంధిస్తే సంభాషణని రోల్ కావడానికి నేను ఉత్సాహం చూపిస్తాను. ఏమండి నాళ్ళు జర్నలిజంలో ఉన్నారు కదా, ఇప్పుడు మీరు ఇవాళ పేపర్లు చూస్తే మీకు ఏమనిపిస్తుందండి అని అడిగారు అనుకోండి, నా ఏరియా నా కంఫర్ట్ జోన్లోకి మీరు వచ్చి అడుగుతున్నారు కనుక ఇవాళండి అసలు పేపర్లు అని మొదలుపెట్టి ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు మీరు ఆపితే కానీ ఆపనంతగా నేను మాట్లాడుతూ వెళ్తా. ప్రతి వాళ్ళకి ఆ కంఫర్ట్ జోన్ ఏమిటి, వాళ్ళ వాళ్ళ సబ్జెక్ట్ ఏరియాస్ ఏమిటి అనేది గుర్తు పెట్టుకుని వాళ్ళ మూడు కూడా బాగా మూడుని బట్టి మనం అడగాలి. ఇంతకుముందు చెప్పినట్టుగా ఓడిపోయినప్పుడు ఓటమి భారంతో ఉన్నప్పుడు అడగాల్సిన ప్రశ్న వేరుగా ఉంటుంది. విజయం సాధించాక విజయ గర్వంతో ఉత్సాహంగా ఉన్నప్పుడు వాళ్ళని అడిగే ప్రశ్న వేరుగా ఉంటుంది. ఆ టోన్ అండ్ టెనర్ కూడా మనకి ఆ ప్రశ్న అడిగేటువంటి గొంతులో కూడా అవతలి వాడి విజయము మన విజయం చేసుకున్న ఉత్సాహాన్ని మనం పలికించగలగాలి. అవతల వాడు ఓడిపోతే ఆ ఓటమిని మనం వీలయ్యి ఆ విషాదాన్ని కష్ట కొస్త గొంతులో మనము నవ్వుతూ ప్రశ్నిస్తే బాగానే ఉందండి, మంచిది, ఓడిపోయాడు కదా అని అడిగితే అవతల వాడికి కాలుతుంది. కనుక మూడ్ అనేది కీలకము. రెండోది ఫస్ట్ ప్రశ్న అనేది కూడా చాలా ముఖ్యము. తర్వాత రైటర్ అయినా జర్నలిస్ట్ అయినా కూడా ఎప్పుడు కూడా మన అజ్ఞానాన్ని సాధ్యమైనంత వరకు బయటపడకుండా చూసుకోవాలండి. ప్రతివాడికి అజ్ఞానం ఉంటుంది, తెలియని తనం. అజ్ఞానం అంటే తెలియకపోవటం ఆ విషయం. అదేమి పెద్ద నేరము ఘోరము కాదు. ప్రపంచంలోని అన్ని విషయాలు అందరికీ తెలియవు కనుక. కానీ ఒక సబ్జెక్ట్ గురించి ఎవరితో అన్నా మాట్లాడుతున్నప్పుడు ఆ సబ్జెక్ట్లో మనకి అజ్ఞానం చాలా ఉంటుంది. అజ్ఞానం ఉండబట్టే దాన్ని పారదోలుకోవడానికి మనం అవతల వ్యక్తి నుంచి విషయాన్ని సేకరిస్తున్నాము. ఆ అజ్ఞానము ఉన్నదనేది మనం ముందు గుర్తించాలి. ఉన్న తర్వాత దాన్ని సాధ్యమైనంత వరకు దాన్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయటం అనేది కూడా అవసరము. తర్వాత ఎవరితో మొదలుపెట్టినా కూడా జీరో లెవెల్లో క్వశ్చన్స్ అడగండి. మీ ప్రశ్న స్థాయి జీరో నుంచి మొదలు పెట్టకూడదు. ఒక మంచి సినిమా నటుడు మీకు తారసపడ్డాడు, సే ఫర్ ఇన్స్టెన్స్ పవన్ కళ్యాణ్, చిరంజీవి అనుకోండి. చిరంజీవితో మీరు ఏదో మాట్లాడుతున్నారు పిచ్చాపాటిగా. చిరంజీవి గారు, మీరు ఇప్పటిదాకా ఎన్ని వందల సినిమాల్లో నటించుంటారండి?
అని మొదలుపెట్టారు అనుకోండి, అవతల ఆ అవతల చిరంజీవికి చాలా చాలా ఇరిటేటింగ్ గా వస్తుంది, ఇరిటేటింగ్ గా అనిపిస్తుంది. ఎందుకంటే నాకు ఎన్ని సినిమాలు నటించానో కూడా ఇతనికి తెలియదు. ఇతనికి నేను మీ మీద ముందు చులకన భావం ఏర్పడుతుంది. రాసుకోండి, ఒక 500 1000 రాసుకోండి అంటాడు. అదే దిస్ ఈజ్ కాల్డ్ జీరో లెవెల్. యూ మస్ట్ ఎయిమ్ ఎట్ 50%, కనీసం ఒక 50% లెవెల్లో మీరు చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశారు సినిమాల్లో. ఇంత మీరు మెగాస్టార్ అయినప్పటికీ, ఇంత గ్లామర్ ఇది ఉన్నప్పటికీ కూడా, విశ్వనాథ్ సినిమాల్లో మీరు ఒక పాలమ్ముకునేటువంటి క్యారెక్టర్ చేశారు. దానివల్ల మీరు ఏ రకమైనటువంటి ఆ సినిమాలు కూడా బాగా హిట్ అయ్యి, మరి ఇప్పుడు అట్లాంటి ఎక్స్పెరిమెంట్స్ ఎందుకు చేయలేకపోతున్నారు? డీగ్లామరైజ్డ్ రోల్స్ ఎందుకు చేయలేకపోతున్నారు? ప్రజారాజ్యం పెట్టిన తర్వాత మీ ఇమేజ్ ని ఏదైనా పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత ఇమేజ్ గురించి ఎక్కువగా ఆలోచించడం మొదలు పెట్టారా? దిస్ ఈస్ 50% రేంజ్ లో కొట్టడం అంటారు. ఇందాక చెప్పింది జీరో లెవెల్ అయితే ఎన్ని సినిమాలు ఏమిటి? 100 రోజులు ఆడిన సినిమాలు చెప్తారా? మళ్ళీ జీరో లెవెలే. 100 రోజులు హిట్ అవుతుంది అనుకుని రెండో రోజే ఆడకుండా తీసేసిన సినిమా ఏదైనా ఉందండి మీ కెరీర్ లో బాగా జ్ఞాపకం ఉన్నది? అట్టర్ ఫ్లాప్ అయిన సినిమా ఏదైనా ఉంటే ఒక్కసారి ఆ జ్ఞాపకాన్ని నెమరేసుకుంటారా? దీన్ని కూడా మొదట్లో అడగకూడదు, మనం తర్వాత అడగాలి. ఇది మనము ప్రశ్నల స్థాయిని కూడా ఎలా ఎక్కడ తీసుకెళ్తున్నాము అని. అందుకనే ఇక్కడ రైటర్కైనా జర్నలిస్ట్కైనా కూడా ప్రిపరేషన్ అనేది ముఖ్యం. ఒక వ్యక్తిని ఒక విషయం కోసం మనం కలిసేటప్పుడు దానికి సంబంధించిన ఎంతో కొంత యాంపుల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం గ్యాదర్ చేసుకోవాలి. ఎలా గ్యాదర్ చేసుకుంటాము? రకరకాలుగా సబ్జెక్ట్ మీద, లాస్ట్ టైం చెప్పినట్టుగా సింగరేణి గని కార్మికుల ఇతివృత్తం ఆధారంగా మీరు ఏదైనా ఒక నవల రాద్దాం అనుకున్నప్పుడు సింగరేణి గని ఏమిటి, బొగ్గు ఏమిటి, దేశంలో ఎన్ని బొగ్గు గనులు ఉన్నాయి, ఏమిటి, అక్కడికి ఇక్కడికి పరిస్థితులు ఏంటి, ఇవన్నీ చూసుకుని అసలు బొగ్గు ఎలా తవ్వుతారు, రిస్క్ ఏరియాస్ ఏమిటి, వీటి మీద ఎంతో కొంత డేటా కలెక్ట్ చేసుకుంటే ఆ డేటా ఆధారంగా మనం అవతల వ్యక్తితో మాట్లాడి మరి కాస్త ముందుకు వెళ్ళి విషయాన్ని సేకరించడానికి అవకాశం అనేది ఉంటుంది. కనుక ప్రిపరేషన్ అనేది చాలా ముఖ్యము. ప్రశ్నలని అడిగే పద్ధతి చాలా ముఖ్యం. జీరో లెవెల్కి వెళ్లకుండా సందర్భాన్ని బట్టి రకరకాలుగా మనము ప్రశ్నల్ని అడగచ్చు. ప్రశ్నలు ఎన్ని రకాలుగా అడగచ్చు అనే దాన్ని నేను ఇప్పుడు మీకు ఎన్ని రకాల ప్రశ్నలు అడగచ్చు చెప్తాను నేను. ఒక ఫస్ట్ కేటగిరీ ఏంటంటే జనరల్ క్వశ్చన్, స్పెసిఫిక్ క్వశ్చన్. అదేంటో ఒక ఉదాహరణ చెప్తే మీకు అర్థం. ఒక జనరల్ సాధారణీకరించి అడిగితే దాన్ని జనరల్ క్వశ్చన్ అంటాము. స్పెసిఫిక్స్ లోకి వెళ్ళి అడిగితే అది ఒక స్పెసిఫిక్ క్వశ్చన్ అవుతుంది. ఒక మత్స్యకార జీవితాల గురించి మనం ఏదో రాయబోతున్నాము, విషయం సేకరించబోతున్నాము. ఒక మత్స్యకారుడితో కూర్చోబెట్టి మీరు మాట్లాడుతున్నారు. అతన్ని జనరల్ గా అడిగే క్వశ్చన్ ఈ రకంగా ఉంటుంది. ఏమండి, సముద్రంలో ఆటుపోట్లు అంటే ఏమిటండి? కాస్త చెప్తారా? ఇది చాలా జీరో లెవెల్ క్వశ్చనే, కానీ జనరల్ క్వశ్చన్ కి ఉదాహరణకు చెప్తున్నాను. ఆటుపోట్లు అంటే ఏమిటి, ఆట్ అంటే ఏంటి, పోట్ అంటే ఏంటి అని అడిగితే అది జనరల్ క్వశ్చన్ అవుతుంది. దీన్నే స్పెసిఫిక్ గా కూడా అడగచ్చు. మీరు ఎప్పుడైనా చేపల వేటకి వెళ్ళినప్పుడు సడన్ గా సముద్రంలో తుఫాను చుట్టుముడితే బాగా ఆటుపోట్లు ఎక్కువ ఉంటాయి కదా, దాని నుంచి ప్రాణాలతో ఎట్లా బయటపడ్డారండి? మీకు కావాల్సిన ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఒక
సముద్రంలో వేటకు వెళ్ళిన ఒక మత్స్యకారుడు ఒక క్రైసిస్ సిచ్యువేషన్ నుంచి ఎట్లా బయటపడ్డాడో మీకు కావాలి. దాన్ని మీరు ఎక్కడో నవల్లో అది ఉపయోగించుకోవాలి. వేటకు వెళ్ళినప్పుడు వాళ్ళ అనుభవాలు, అనుభూతులు ఎట్లా ఉంటాయి, ప్రమాదాలు వచ్చినప్పుడు ఎట్లా ఎదుర్కొంటారు అనేది తెలుసుకుని రైటర్గా చెప్పాలనుకుంటే, దిస్ ఈజ్ స్పెసిఫిక్ క్వశ్చన్. స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ని మీరు కోరుకుంటూ దానికి తగ్గట్టుగా ప్రశ్నని జనరేట్ చేసుకుంటే, ఇందాక చెప్పినట్టుగా మనము ఏ కోణంలో మనం ప్రశ్న అడిగితే ఆ కోణంలో మనకి సమాధానం వస్తుంది. దిస్ ఈజ్ ఫస్ట్ కేటగిరీ. ఫస్ట్ కేటగిరీలో ప్రైమరీగా అడగచ్చు, స్పెసిఫిక్గా అడగచ్చు. ప్రైమరీగా అడిగితే టు రోల్ ది కాన్వర్సేషన్ రోల్ అవడానికి ఒక్కొక్కసారి ప్రైమరీ క్వశ్చన్ ఉపయోగపడచ్చు. ఐ మీన్ జనరల్ క్వశ్చన్ ఉపయోగపడచ్చు. స్పెసిఫిక్గా అడిగితే స్పెసిఫిక్ క్వశ్చన్ సమాధానం వస్తుంది. అలాగే ప్రైమరీ, సెకండరీ అని క్వశ్చన్ సెకండ్ కేటగిరీని ఇందాక చెప్పిందేమో జనరల్ క్వశ్చన్, స్పెసిఫిక్ క్వశ్చన్. సెకండ్ కేటగిరీలో ప్రైమరీ క్వశ్చన్స్, దాని మీద సెకండరీ క్వశ్చన్స్ అని మనం క్లాసిఫై చేసుకోవచ్చు. ఇందాక మత్స్యకారుడి ఉదాహరణనే కంటిన్యూ చేసుకుంటే, మీ పిల్లలకు కూడా చేపల వేట నేర్పిస్తుంటారా అని అడిగారు అనుకోండి, ప్రైమరీ ఏదో చిన్న విషయం అడుగుదామని ఎస్ అని చెప్పాడు అనుకోండి, నేర్పిస్తున్నాము అని అడిగితే దాని మీద సెకండరీ క్వశ్చన్ అంటే అతను చెప్పిన సమాధానం నుంచి మనము కంటిన్యూటీ కోసం సెకండరీ క్వశ్చన్ అడగచ్చు. అంటే జనరల్గా ఏ వయసులో పిల్లల్ని వేటకి నేర్పించడం మొదలు పెడతారు? లేదు, అతను నో చెప్పాడు, లేదండి మా పిల్లల్ని అసలు ఈ వృత్తికి చాలా దూరంగా పెట్టదలుచుకున్నాను అని కనుక సమాధానం చెప్తే దాని మీద వేసే సెకండరీ క్వశ్చన్ డిఫరెంట్గా ఉంటుంది. పిల్లల్ని వేటకి దూరం పెడుతున్నాను, చదువు చెప్పిస్తున్నాను అంటే పిల్లవాడు ఏం చదువుకుంటున్నాడు, ఎందుకని ఈ వృత్తిలో కొనసాగదలుచుకోలేదు మీ కుటుంబము, దాని ఇబ్బందులు ఏమిటి, పిల్లవాడిని ఏ పొజిషన్లో మీరు చూడాలనుకుంటున్నారు, ఈ విషయాలన్నీ అడిగితే దట్ సెకండరీ క్వశ్చన్ కింద మనం చూడొచ్చు. 2 కేటగిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ చూసాము. థర్డ్ కేటగిరీ ఆఫ్ క్వశ్చన్స్ లో మొదటిది లీడింగ్ క్వశ్చన్ అంటాము, న్యూట్రల్ క్వశ్చన్ అంటాము. లీడింగ్ అంటే లీడర్ అనే మాట మీకు తెలిసే ఉంటుంది. పత్రికా భాషలో లీడ్ అని కూడా అంటారు. ఒక వార్తలో ఒక ముఖ్యాంశాన్ని ముందు చెప్తే దాన్ని లీడ్ అంటాం. ఆ లీడ్ చేస్తూ ఉంటుంది. లీడర్ అనే మాట కూడా లీడ్ నుంచి వచ్చింది. సారథ్యం వహించేవాడు, నాయకత్వం వహించేవాడిని మనం లీడర్ అంటాం. ప్రశ్నల్లో కూడా లీడింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. లీడింగ్ క్వశ్చన్స్ ఏమిటంటే సమాధానాన్ని మనమే ముందే ఇలా చెప్తే బాగుంటుంది అని మీరు స్ట్రక్చర్ చేసుకుని ఆ సమాధానం అవతల వ్యక్తి నుంచి చెప్పించేటట్టుగా మీరు ప్రశ్న అడగటం. పొలిటికల్గా చాలా మంది డిఫరెంట్ పొలిటీషియన్స్తో మాట్లాడేటప్పుడు జర్నలిస్టులు అనుసరించే పద్ధతి ఇదే. సమాధానము ఫలానా వ్యక్తి నుంచి ఇలా రాబడితే బాగుంటుంది, ఇలా రాబట్టాలంటే నా ప్రశ్న ఎలా ఉండాలి, ఇది ఒక ఉదాహరణ చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. ఒక పొలిటికల్ ఉదాహరణ చెప్తాను. లీడింగ్ క్వశ్చన్ ఎలా ఉంటుంది అంటే, ఒక ప్రతిపక్ష నాయకుడు అక్కడ ఎవరో కనపడ్డాడు. ఒక రిపోర్టర్గా అతన్ని, ఏమండి ఆంధ్రప్రదేశ్లో షర్మిల గారు కాంగ్రెస్లో చేరటం వల్ల రాబోయే ఎలక్షన్స్లో వైఎస్ఆర్సిపి విజయ అవకాశాలు కాస్త దెబ్బతినచ్చు అని ప్రజలు అనుకుంటున్నారు, దీని మీద మీ కామెంట్ ఏమిటి అని మైక్ పెట్టేస్తాడు. సీజన్డ్ పొలిటీషియన్స్ రిపోర్టర్స్ అడిగే ప్రశ్నలకి తెలుసు వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు, రిపోర్టర్స్ ఎలా డ్రైవ్ చేస్తున్నారు అనేది. ఓహో, దీని మీద ఇలా సమాధానం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు కాబోలు, వ్యతిరేకంగా చెప్పాలని అర్థం చేసుకుని అప్పటికప్పుడే అవును
షర్మిల గారు కాంగ్రెస్ లో చేరటం వల్ల ఈసారి జగన్ విజయ అవకాశాలు భారీగా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. బహుశా తెలంగాణ మోడలే ఆంధ్రప్రదేశ్ లో కూడా రిపీట్ కావచ్చు. రాబోయే ఎలక్షన్స్ లో షర్మిల గారు ముఖ్యమంత్రి పదవిని కూడా చేపట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి అంటాడు. దిస్ ఈస్ కాల్డ్ లీడింగ్ క్వశ్చన్. ఊరికే కంటెంట్ కోసం చెప్పాను, ఆ సమాధానాలు అవన్నీ పట్టించుకోకండి మీరు. ఇదే ప్రశ్నని న్యూట్రల్ గా కూడా అడగచ్చు. అక్కడ స్లాంట్ తీసుకున్నాము, ఒక సైడ్ తీసుకుని అడుగుతున్నాం ప్రశ్న. అంటే మన పత్రిక పాలసీకి అనుగుణంగా అవతల వాడి నుంచి ఏం కావాలో అది చెప్పిస్తున్నాము. దీన్నే న్యూట్రల్ గా అడగచ్చు. న్యూట్రల్ గా అడిగితే షర్మిల గారు కాంగ్రెస్ లో చేరారు కదండి, ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఓటింగ్ సరళి ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇలా అడిగితే వచ్చే సమాధానం వేరుగా ఉంటుంది. ఓటింగ్ సరళి ఏముందండి, కొత్తగా వచ్చారు, ఆవిడ తెలంగాణ కాంగ్రెస్ వైఎస్ఆర్ టీపీ పెట్టారు, ఆ పార్టీని కూడా అక్కడ వైండప్ చేసేసారు, వచ్చారు. అక్కడ ఆవిడ పెద్ద ఉనికి ఏం చాటుకున్నారండి, ఇక్కడ కూడా పెద్ద ఉనికి ఉండకపోవచ్చు అండి. ఇంపాక్ట్ ఏముండదండి. మొన్న మీరు గమనిస్తే ఇవన్నీ ఫాలో అవుతుండాలి. చుట్టూ ఉన్న విషయాల్ని పట్టించుకోవాలి. అది పాలిటిక్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు, మరొకటి కావచ్చు. కొడాలి నాని ఇదే ప్రశ్న అడిగారు ఒక ఆయన. ఏమండి ఇట్లా షర్మిల గారు కాంగ్రెస్ చేరడం వల్ల మీ పార్టీ విజయావకాశాలు ఎట్లా ఉంటాయి అంటే, ఆయన చాలా గమ్మత్తైన ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చాడు. ఏమండి ఎన్టీఆర్ కుమార్తె పురంధరేశ్వరి బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో. ఆవిడ అధ్యక్షురాలుగా ఉన్న కారణంగా తెలుగుదేశానికి జనసేనకి ఏ మేరకు నష్టం కలుగుతుందో, కాంగ్రెస్ పార్టీకి షర్మిల గారి సారథ్యం వహించిన ఆ మేరకే మాకు నష్టం జరుగుతుంది. జరిగితే గిరిగితే అక్కడ నష్టం లేకపోతే ఇక్కడ నష్టమే ఉండదు. దాన్ని అట్టాగా చూడాలి, లిమిటెడ్ గానే అన్నాడు. ఈ దిస్ ఈస్ ఆర్గ్యుమెంట్స్ ఎట్లా బిల్డప్ అవుతాయి అని చెప్పడానికి చెప్తున్నా. అల్టిమేట్ గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, లీడింగ్ క్వశ్చన్ అనేది మనం ఎట్లా డ్రైవ్ చేస్తాము, ఆ సమాధానం కోసం అనేది ఎలా ఫ్రేమ్ చేయాలి, న్యూట్రల్ గా దాన్ని ఎలా అడగాలి అని. ది ఫోర్త్ కేటగిరీ ఆఫ్ క్వశ్చన్స్ క్లోజ్డ్ క్వశ్చన్, ఓపెన్ క్వశ్చన్. క్లోజ్డ్ క్వశ్చన్ అంటే ఏంటి, ఓపెన్ క్వశ్చన్ అంటే ఏంటో చెప్తాను నేను. క్లోజ్డ్ క్వశ్చన్స్ అంటే అవతల వాడికి ఆప్షన్స్ అన్ని క్లోజ్ చేసేసి మరొక ఆప్షన్ లేకుండా ఎస్ ఆర్ నో మాత్రమే సమాధానం చెప్పేటట్టుగా మనము క్వశ్చన్ని ప్లాన్ చేస్తే దాన్ని క్లోజ్డ్ క్వశ్చన్ అంటారు. ఉదాహరణకి పాత రోజుల్లో ఒకనొక టీవీ ఛానల్, ఆ పేరు కూడా చెప్పను, వాళ్ళు అడిగే ఇంటర్వ్యూల్లో దీని మీద చాలా సరదాగా వ్యంగ్య ఇవి కూడా వచ్చాయి. ఏమండి మీరు పశువుల పెంపకము 400 గేదెలతో పశువుల పెంపకము టేకప్ చేశారు కదా, 400 గేదెల మీద ఇంత పాల దిగుబడి వస్తుంది కదా? అవునండి, వస్తుందండి. పశువుల పేడ ఇన్ని టన్నులు వస్తుంది కదా, దాని మీద ఎగుమతి చేయడం ద్వారా ఇంత ఆదాయం సమకూరుతుంది కదా? అవునండి, సమకూరుతుందండి. ఎస్ ఎస్ అని చెప్పడం మినహా మరొక ఆన్సర్ లేకుండా అడిగే దాన్ని మనం ఒక రకంగా క్లోజ్డ్ క్వశ్చన్స్. ఓ ఉదాహరణ చెప్తే అర్థమవుతుంది. మీరు ఉదయాన్నే కాఫీ తాగుతారా? దిస్ ఈస్ క్లోజ్డ్ క్వశ్చన్. అంటే వేరే ఆప్షన్ లేదు, ఎస్ ఆర్ నో చెప్పాలంతే. కాఫీ తాగితే తాగుతాను ఎస్, తాగకపోతే నో, ఇంతకు మించి వెళ్ళటానికి లేదు. దీన్నే ఓపెన్ చేసి ఓపెన్ క్వశ్చన్ గా కూడా అడగచ్చు. ఓపెన్ క్వశ్చన్ అంటే ఎట్లా అడుగుతామంటే, మీరు ఉదయాన్నే ఏం తాగుతారండి? ఒక ఆయన పాలు తాగుతానొచ్చు, కాఫీ తాగుతానొచ్చు, టీ తాగుతానొచ్చు, బోర్నోటా తాగుతానొచ్చు, కాంప్లాన్ అనొచ్చు. 14 మంది 14 రకాలుగా చెప్పచ్చు. దిస్ ఈజ్ ఓపెన్ క్వశ్చన్. ఏ సందర్భాల్లో ఏ ప్రశ్న అడగటం అనేది కూడా ఇక్కడ నేర్చుకోవాలి మనం. ఉదాహరణకి ఏదో మీకు ఇందాక మత్స్యకారుడో లేదంటే ఒక పార్టీ నాయకురాలు హడావిడిగా వెళ్ళిపోతున్నారు, మనకి ఎస్ ఆర్ నో
తప్పితే సమాధానం రాబట్టడానికి టైం లేదు. కారు డోర్ పుచ్చుకొని మీరు కార్ రెడీ టు స్టార్ట్ లో డ్రైవర్ పోనీ అనగానే డ్రైవర్ దూసుకెళ్ళేటట్టుగా ఉన్నాడు. ఆ టైంలో మీరు ఓపెన్ క్వశ్చన్ అడిగితే లాభం లేదు, క్లోజ్డ్ క్వశ్చన్ అడగాలి. ఏమండి అసలు ఈ కుంభకోణం ఎలా జరిగింది అనుకుంటున్నారు అని అడిగితే ఓపెన్. దీన్ని క్లోజ్డ్గా అడిగితేనే అక్కడ సమాధానం వస్తుంది. ఇంతకీ ఈ కుంభకోణంలో మీ పాత్ర ఉందా లేదా, లేదు అంటుంది వెళ్ళిపోతారు ఆవిడ. కనుక సందర్భాన్ని బట్టి క్వశ్చన్స్ ఎలా అడగాలి అనేది కూడా మనము నేర్చుకోవాలి. మరొక చాలా వైటల్ కేటగిరీ ఆఫ్ క్వశ్చన్ ఏంటంటే అవతల వ్యక్తి చెప్పే సమాధానాల నుంచే మనం మళ్ళీ క్వశ్చన్ని జనరేట్ చేసుకోవటం. అనేక సందర్భాల్లో ఒక్కోసారి కొత్తగా ఎవరో కనపడతారు, వాళ్ళతో మనం మాట్లాడాలి. అతని ఏరియా ఆఫ్ సబ్జెక్ట్ కానీ ఏమీ తెలియదు, కానీ సంభాషణ కొనసాగించాలి అంటే ఎక్కడో అక్కడ మొదలు పెడతాము. మొదలుపెట్టి ఏవో చెప్తూ ఉంటాడు. ఆ సమాధానాల నుంచి మళ్ళీ సమాధానం నుంచి ప్రశ్న జనరేట్ చేయటం అనేది కూడా కొన్నిసార్లు మనకి చాలా ఉపయోగపడే అవకాశం ఉంది. ఒక ఉదాహరణ చెప్తే మీకు ప్రశ్న సమాధానం నుంచి మళ్ళీ ప్రశ్న ఎట్లా జనరేట్ చేసుకోవచ్చు అర్థమవుతుంది. ఏమండి మీరు ఏం చదువుకున్నారు? నేను థర్డ్ క్లాస్తోనే ఆపేశానండి. సమాధానం. దీని నుంచి క్వశ్చన్ జనరేట్ చేసుకోవడం ఆలోచించండి. థర్డ్ క్లాస్తోనే ఆపేశారే, కారణాలేంటి? మా ఫ్యామిలీ చాలా పెద్ద కుటుంబం అండి. నాకు ఆర్థికంగా వెసులుబాటు లేక నేను చదువు ఆపేశాను. దీని నుంచి మళ్ళీ క్వశ్చన్. అంటే పెద్ద కుటుంబం అంటున్నారు, ఎంతమంది ఉంటారండి మీరు? అన్నదమ్ములు, అప్పచెల్లెళ్ళు. నాకు 2 తమ్ముళ్ళండి, 4 అక్కలండి. మా నాన్న చిన్న వ్యవసాయదారుడు. సమాధానం. తమ్ముళ్ళు అంటున్నారు కదా, మరి తమ్ముళ్ళు ఏం చదువుకున్నారు? నేను 3వ క్లాసే చదివాను కదండి, వాళ్ళకి బాగా చదువు చెప్పించానండి. శ్రద్ధ తీసుకుని నాకు ఎటు చదువు లేదని చెప్పి తమ్ముళ్ళ చదువు విషయంలో నేను మా నాన్న వద్దన్నా కూడా నేనే చదువు చెప్పించానండి. ఇది సమాధానం. తమ్ముళ్ళకి చదువు చెప్పించాడు అన్నగారు. దాని మీద నుంచి మళ్ళీ క్వశ్చన్. తమ్ముళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏం చదివారు? తమ్ముళ్ళు ఎంఎస్ చేశారండి, కంప్యూటర్ సైన్స్ అండి, అమెరికాలో సెటిల్ అయ్యారండి. తమ్ముళ్ళు ఇలా చదువు చెప్పించిన అన్నగారి ఫ్యామిలీని ఏమైనా చూస్తున్నాడా అనే క్వశ్చన్ అక్కడ జనరేట్ చేసుకుంటే, మరి మీ పిల్లలు ఏం చదువుతున్నారు? ఏదో చెప్తాడు. మీ పిల్లలకి మీ తమ్ముళ్ళు ఆర్థిక సహాయం చేస్తారా? ఇలా తీగ లాగితే డొంకంతా కదిలినట్టుగా అతను చెప్పే సమాధానాల నుంచే తవ్వుతూ పోతే మనకి ఎక్కడో అక్కడ బోల్డంత ఇన్ఫర్మేషన్ పోగుపడుతుంది. చాలా క్యాజువల్గా మీరు ఎవరితో మాట్లాడినా ఊరికి నేను ఇంకా సరదాగా ఒక ఇది చెప్తాను మీకు, అంటే కాన్ఫిడెన్స్ రావడానికి. ఏమంటే మీరు ఎవరో టీ షర్ట్ వేసుకుని కనబడ్డాడు. ఏమంటే మీరు టీ షర్ట్లు అంటే బాగా ఇష్టం అనుకుంటాను. అంటే ఇష్టం అంటే ఇష్టం కాదండి, అప్పుడప్పుడు వేసుకుంటాను. అంటే అప్పుడప్పుడు అంటే ఏంటి? మీరు ఏదైనా ఫంక్షన్స్కి కాకుండా క్యాజువల్గా ఏదైనా వాకింగ్కి అది మాత్రమే టీ షర్ట్లు వేసుకుంటారా? టీ షర్ట్లు కాకుండా ఇంకేం వేసుకుంటారు? ఏవో చెప్తుంటాడు. ఇలా 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 తవ్వుకుంటూ ఒక షర్టు వేసుకోవటం మీద సంభాషణని నడపటం. సంభాషణ నడిపితే ఒక పాయింట్ వచ్చిన తర్వాత అతని అభిరుచులు, అతని స్టైల్స్, అతని మొత్తం వ్యవహారము, డ్రెస్సింగ్ ప్యాటర్న్స్, ఎందుకు డ్రెస్కి అతను ఇంపార్టెన్స్ ఇస్తాడు, మన డ్రెస్సు డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో డ్రెస్ ప్లే చేసే రోల్ ఏమిటి, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎలా డ్రెస్ కోడ్ ఉండాలి, లేకపోతే ఒక
ఇంట్లో ఉన్నప్పుడు ఎలాంటి డ్రెస్ కోడ్ ఉండాలి. ఇప్పుడు నేను ఏదో చొక్కా వేసుకుంటూ ఉంటాను. ఈ చొక్కా ఏ కలర్ చొక్కా వేసుకోవాలి ఏమిటి, బ్యాక్గ్రౌండ్ ఉన్న కర్టన్కి దీనికి ఏదైనా కాంట్రాస్ట్ ఉండాలి. బ్యాక్గ్రౌండ్ లో కలిసిపోయే చొక్కా వేసుకుంటే అంత అప్పీలింగ్ గా ఉండదు. పైగా ఆ, ఇది కనపడదు సరిగ్గా. కాంట్రాస్ట్ ఉండేట్టుగా చూసుకోవడం అనేది మినిమం. కనుక మీరు అవతల వ్యక్తి చెప్పే సమాధానాల నుంచి ఎలా ప్రశ్నలు జనరేట్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ కేటగిరీ ఒకటి ఉందండి. అసలు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, పరిశీలన జ్ఞానం పెంపొందించుకోవాలి. రచయితగా మనం రాణించడానికి పరిశీలన చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పరిశీలన మన కళ్ళ ముందుకు వచ్చేటువంటి విషయాలలో నుంచి మనం అవతల వ్యక్తిని ఎలా ప్రశ్నించవచ్చో ఒక ఉదాహరణ చెప్తా. నరేంద్ర లూథర్ అని ఒక పెద్ద ఆయన ఉండేవారు. ఆయన ప్రస్తుతం లేరు అనుకోండి. ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గవర్నమెంట్ లో ఆయన చీఫ్ సెక్రటరీగా కూడా చేశాడు. ఆయన బాగా ఐఏఎస్ ఆఫీసరే కాకుండా మంచి అభిరుచి ఉన్నవాడు. చరిత్ర మీద చాలా గట్టి పట్టుంది. హైదరాబాద్ చరిత్ర మీద ఒక ఆథెంటిక్ పుస్తకమే రాశాడు. ఆయన ఇంటికి నేనును మాకు పిఆర్ గురువు గారు డాక్టర్ సివి నరసింహారెడ్డి గారు ఇద్దరం కలిసి వెళ్ళాం. ఏదో పుస్తకం ట్రాన్స్లేషన్ రైట్స్ గురించి ఏదో అడుగుదామని వెళ్ళాము. నరేంద్ర లోదర్ చాలా హాయిగా క్వైట్ 80 ఏళ్ల వయసులో కూడా చాలా ఉత్సాహంగా ఉన్నాడు. యాక్టివ్ గా బాగా ఉన్నాడు, మాట్లాడుతున్నాడు. నరసింహారెడ్డి గారు ఏదో మాట్లాడుతుంటే నేను కూర్చుని చూస్తున్నాను. పక్కన ఒక బుక్ షెల్ఫ్ ఉంది. బుక్ షెల్ఫ్ లో క్యాజువల్ గా పుస్తకాల టైటిల్స్ స్పైన్ మీద కనపడుతుంటాయి కనుక టైటిల్స్ వంక చూశాను. టైటిల్స్ చూస్తే దాంట్లో ఖుష్వంత్ సింగ్ జోకుల పుస్తకం ఒకటి కనపడ్డది. వెంటనే నాకు అది పరిశీలన. ఒక జోకుల పుస్తకాన్ని చూడటం అనేది పరిశీలన. ఖుష్వంత్ సింగ్ గారి పుస్తకము ఉంది అంటే సహజంగా ఆయన హ్యూమర్ అంటే బాగా ఇష్టపడతాడు అనేది అర్థమైపోయింది నరేంద్ర లోదర్ గారు. ఆయన మాట్లాడే క్రమంలో కూడా చాలా జోకులు వేస్తున్నాడు. అప్పుడు నాకు అర్థమయ్యి నేనుగా జోక్యం చేసుకుని ఆయనతో సంభాషణ మొదలుపెట్టాను. హ్యూమర్తోనే మొదలుపెట్టాను. ఇందాక చెప్పినట్టుగా నేను జీరో నుంచి రాలేదు. క్వశ్చన్ ని హ్యూమర్ మీద అప్పటికప్పుడు పరిశీలన ద్వారా హ్యూమర్ గురించి అడగాలనుకున్నప్పుడు ఏమని అడగాలి? ఒక క్వశ్చన్ అడిగా క్యాజువల్గాని, సార్ ఆరోగ్యానికి హ్యూమర్ కి ఏమన్నా డైరెక్ట్ లింక్ ఉందా, మీరు ఏమనుకుంటున్నారండి అన్న. అది సమాధానం చాలా గొప్పగా చెప్పాడు. చాలా బాగా, అంటే ఎప్పుడో మాట్లాడాను, కొన్ని ఏళ్ల క్రితం మాట్లాడిన ఒక సిచ్యువేషన్ ఇప్పటికిప్పుడు నేను చెప్తున్నాను మైండ్ లోంచి తవ్వి తీసి. ఆయన ఏమన్నాడంటే, ఏదేనండి హ్యూమర్ అయినా జోక్ అయినా పండించాలంటే చాలా తెలివితేటలు కావాలి సార్. ఊరికనే మామూలుగా ఉంటే జోక్ పండదండి అని ఒక ఉదాహరణ చెప్పాడు. జోక్ వేస్తున్నారంటే ఎవరైనా సరే జోకుని అడ్వాన్స్ చేసుకుని ముందుకు వెళ్ళి వెనక్కి వచ్చి కొట్టి పేల్చాలి మందుని. కొద్దిగా గందరగోళంగా ఉంటుంది. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక ఉదాహరణతో అర్థమవుతుంది. జోక్ వేస్తుంటే ఒకళ్ళు ఎవరైనా జోకుని ఆల్రెడీ వాళ్ళ మైండ్ లో థాట్ ప్రాసెస్ లో ముందుకు తీసుకువెళ్తారు. నెక్స్ట్ స్టెప్ కి వెళ్తారు. నెక్స్ట్ స్టెప్ ఆలోచించి దాన్ని అక్కడ పెట్టి వెనక్కి వచ్చి జోకుని పేలుస్తారు. ఒకసారి నా కూతురు ఇండియాలో ఉన్నప్పుడు చదువుకునే రోజుల్లో, ఇంజనీరింగ్ చదివే రోజుల్లో కళ్ళజోడు ఇష్టం లేదని చెప్పి కాంటాక్ట్ లెన్సెస్ పెట్టుకునేది. కాంటాక్ట్ లెన్సెస్ ని ప్రిజర్వ్ చేయడానికి కాంటాక్ట్ లెన్స్ సొల్యూషన్ అనేది ఉంది. అదేదో సొల్యూషన్ అయిపోయింది డాడీ, నువ్వు వెళ్ళి పట్టరా అంది. షాప్కి వెళ్ళాను. అది ఎంత 300 400 ఉంది. సొల్యూషన్ కొనుక్కొచ్చి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత దాని ముందు ఒక జోక్ పేల్చాను. థ్యాంక్ గాడ్ దేవుడు 2 కళ్ళు ఇచ్చాడు, 3 కళ్ళు ఇచ్చుంటేనా. వెంటనే అర్థం కలదానికి ఏమంటున్నాను అని. కాసేపు అయిన తర్వాత
జోక్ అర్థమయ్యి నవ్వింది. అంటే 2 కళ్ళు ఉండడం వల్ల కాంటాక్ట్ లెన్స్ సొల్యూషన్ నెలకింత పడుతుంది. 3 కళ్ళుంటే మళ్ళీ కన్జంప్షన్ పెరుగుతుంది. ఇప్పుడు 300కో, 400కో ఖర్చు పెడుతూ కొంటున్న సొల్యూషను నేను 600, 700 వెచ్చించాల్సొచ్చేది. 2 కళ్ళతోనే లిమిట్ అవ్వటం వల్ల నాకు సొల్యూషన్ ఖర్చు కలిసొచ్చింది. ఇదేదో దీన్ని అడ్వాన్స్ చేశానన్నమాట. 2 కళ్ళకి ఇంత సొల్యూషన్ ఖర్చయితే 4 కళ్ళుంటే ఎంతవుతుంది? 3 కళ్ళుంటే ఎంతవుతుంది అని దాన్ని వెనక్కొచ్చాను. వెనక్కొచ్చి సో, జోకుని పేల్చడానికి కాస్త ఈ అడ్వాన్సింగ్ అనే థియరీ అనేది కూడా ఉంటుంది అనేది. సో, ఆ తర్వాత ఇవాళ ఇంగ్లీష్ లిటరేచర్‌లో ఖుష్వంత్ సింగ్ రోల్ ఏమిటి? లేకపోతే హ్యూమర్ సెటైర్ ఎలా ఉంది వ్యవహారం? ఇవన్నీ అడిగామనుకోండి నరేంద్ర లూథర్ గారిని. ఎవరి దగ్గరకు వెళ్తారు అక్కడ పాత పెద్దాయన ఎన్టీ రామారావు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారితో ఆయన తీయించుకున్న ఒక మంచి ఫోటో ఒకటి డ్రాయింగ్ రూమ్‌లో పెద్ద సైజులో ఉంది. ఆ ఫోటో చూడగానే దాని నుంచి మీరు ఆయనతో కాన్వర్సేషన్ ఎలా మొదలుపెట్టాలో వెంటనే ఏవండీ ఎన్టీఆర్ బాగా సన్నిహితంగా మెలిగినట్టున్నారు. బాగా అభిమాని అయ్యుంటారు మీరు. ఎన్టీఆర్‌లో మీరు గమనించిన వ్యక్తిగత స్థాయిలో పాజిటివ్స్ ఏమిటండి అని మొదలుపెడితే, ఎన్టీఆర్‌లోని పాజిటివ్స్‌తో మొదలుపెట్టి ఈ కాలం వాళ్ళు అతని వారసత్వాన్ని మేమే వారసులం అని చెప్పుకుంటున్న వాళ్ళల్లో లేనివి, ఆయనలో ఉన్నవి ఇవన్నీ చెప్పుకుంటూ వస్తారు. దిస్ ఈజ్ కాల్డ్ పరిశీలన. అబ్జర్వేషన్ ద్వారా క్వెషన్స్‌ని అడగటం ఎలాగో అనేది మీరు నేర్చుకోండి. బీయింగ్ ఎ రైటర్. ఇది ఈ జ్ఞానము రాసే వాళ్ళకి మాకెందుకు అనుకోవద్దు. ఇది చాలా అవసరం. విషయ సేకరణలో ఇన్ని రకాలుగా అడగటం తెలుసుంటే దైనందిన జీవితంలో కూడా అనేక మందితో మాట్లాడేటప్పుడుగా ఇవి మల్టీపర్పస్‌గా ఉపయోగపడతాయి. ఇంకొకటి ఏంటంటే ఇంకొక కేటగిరీ ఉంది. ఏంటంటే లాజికల్‌గా క్వెషన్స్ అడగటం. ఒకడెవడో రేపిస్ట్, నాకు ఇష్టం లేదు కానీ రేపిస్ట్ గురించి ఉదాహరణ చెప్పడం ఊరికినే ఒకడెవడో వాడి మీద ఆరోపణలు వచ్చాయి. ఒక మహిళ మీద అత్యాచారం చేసినాడు అని. ఏమయ్యా నీ మీద ఇట్లా నువ్వు రేప్ చేశావని అంటున్నారు, నిజమేనా అని డైరెక్ట్గా అడిగారు అనుకోండి, ఏమనుకుంటున్నావు, నీకు ఎట్లా ఉంది, ఒళ్ళు ఎట్లా ఉంది, జాగ్రత్త, నోరు దగ్గర పెట్టుకు మాట్లాడంటాడు. నా మీద అభాండాలు వేస్తావా అని. ఏమంటే ఆ రోజు మీరు 6:00 గెస్ట్ హౌస్ దగ్గర మీరు కనపడ్డారు, నిజమే కదా? అవును, కనపడ్డాను. గెస్ట్ హౌస్ నుంచి మీరు 6:15కి స్కూటర్ తీసి బయలుదేరాను. స్కూటర్ తీసుకుని బయలుదేరాను. వెనకాల ఒక అమ్మాయి ఉంది. అవును, ఉంది. అయితే ఆ తర్వాతే అమ్మాయి మర్డర్ అయింది అంటున్నారు. ఇలా లాజికల్గా వెళితే అవతల వాళ్ళు ఇరికిచ్చడం కోసం కాదు, ఇక్కడ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయటానికి. ఇప్పుడు మనము కోర్టుల్లో కనుక ఇలాగే జరుగుతుంటాయి, వాదనలు ఇలాగే జరుగుతుంటాయి. కొన్నిసార్లు మనం కూడా ఒక లీగల్ ఎక్స్పర్ట్ కాగలిగాల్సిన ఒక్కొక్కసారి పరిస్థితుల్లో మనము లీగల్ ఎక్స్పర్ట్స్ కూడా అవ్వాల్సిన అవసరం ఉంది. కనుక ఈ మెళకువల్ని తెలుసుకోవటం ద్వారా మనము అవతల వ్యక్తి నుంచి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయొచ్చు.